గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇదైతే ఏడుపాయల అదే వీడియో అనమాట. పార్ట్ 1 చూడకపోతే మీరు పార్ట్ 1 చూడండి. ఇదైతే ఇప్పుడు మా పెదమమ్మ అయితే అమ్మవారికి వడిబియ్యం అయితే తయారు చేస్తున్నారు, అంటే కలుపుతుర్రు. అక్కడ ముంగడు చూసి 2 బోనాలు అయితే తయారైపోయినాయి అప్పుడే. ఇంకా బోనాలు ప్రిపేర్ చేసేసుకొని ఫస్ట్ సెకండ్ అయితే ఇక మమ్మీ వడిబియ్యం అయితే కలుపుతుంది. ఇప్పుడైతే మేము ఇంటి దగ్గరికి తెచ్చుకున్న వడిబియ్యం అయితే వేస్తున్నాం. ఫస్ట్ గిన్నెలో పసుపు ఇంకా కుంకుమ వేసేసి అయితే మా మమ్మీ బియ్యం అయితే వేసింది. ఇంకా పసుపు చూడండి, పసుపు అయితే వేసేసింది మా మమ్మీ. పార్ట్ 1 చూడకపోతే అయితే పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి. ఇంకా పసుపు గిట్ట వేసేసి ఇంకా అక్కడ చూస్తున్నాగా మా మమ్మీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా అదేమంటారు, పసుపు వేసేసిన తర్వాత ఆయిల్ అయితే వేసేసి మంచిగా కలిపారు మా పెదమమ్మీ. ఇదైతే ప్రిపరేషన్ వీడియో అనమాట. ఇంకొకటి అమ్మవారి దగ్గర సమర్పించేది అయితే ఇదే పాటలు ఉంటుంది. పార్ట్ 1లో అయితే మేము నైట్ అంటే ఎట్లా వచ్చినాము, స్టే చేసినాము ఇక్కడ అని చెప్పేసి అయితే మీకు ఉంటుంది అనమాట. ఇదైతే బోనంకి ఇంకా వడిబియ్యంకి అయితే సమర్పించే వీడియో అనమాట ఇది. ఇప్పుడైతే మంచిగా మా పెదమమ్మ అయితే మంచిగా బియ్యంని అయితే బాగా కలిపేసారు. మంచిగా పసుపు ఇంకా ఆయిల్ అదంతా బియ్యంకి కలిసేటట్టుగా ఇద్దరైతే మంచిగా కలిపి ఇట్లా చేసారు. మంచిగా కలిపిన తర్వాత ఇంకా మా నాన్న అయితే వడిబియ్యం అయితే కలపమని చెప్పింది మా మమ్మీకి, మా పెదమమ్మీకి. సో కలిపేసిన తర్వాత బోనం అయితే ప్రిపేర్ అయిపోయింది కదా. ఇంకా మా అత్త కూడా వచ్చేసి అయితే కలిపేసి ఇంకా మా పెదమమ్మ అయితే మంచిగా కలిపి ఇంకా కూర్చుంది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత అయితే మా డాడీ వచ్చి అయితే కలిపిండు మళ్ళీ, అంటే 5 times అట్లా కలిపిండు మా డాడీ కూడా. మా డాడీ ఇంకా మా నవీన్ మామ వీళ్ళందరూ వచ్చి అయితే కలిపిర్రు. మా డాడీ వీళ్ళందరూ అయితే కలిపేసిన తర్వాత ఇంకా బియ్యం అంతా మా పెదమమ్మీ కూడా కలిపి ఇంకా సాఫ్ట్ అయితే చేసేస్తుంది దానిపైన. ఇంకా మేమైతే తయారేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళడమే లేట్. ఇంకా ఇది కలిపేసి ఇంకా మంచిగా ఆ బియ్యంని మంచిగా కలిపేసుకొని తమలపాకులు ఉంటాయి కదా, తమలపాకులు అయితే వడిబియ్యం పైన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి మా మమ్మీ, ఇప్పుడు చూడండి ఇంత సాఫ్ట్ చేసుకొని తమలపాకులు 2 అయితే పెడుతుంది మా మమ్మీ. ఇంకా అయితే తమలపాకు పైన అయితే కుడుక అయితే పెట్టింది. కుడుక పెట్టి ఇట్లనే అంటే 2 తమలపాకులు పెట్టేసి అయితే కుడుకలు పెట్టింది మా మమ్మీ. కుడుక గిట్ట అన్నీ మేము ఇంటి దగ్గరికేనే అయితే తెచ్చినాము. ఇంకొకటి ఇది పసుపు అనమాట. పసుపు కొమ్ములు ఇంకా ఒక్కలు అయితే పెట్టేసి మేము వడిబియ్యం అయితే తయారు చేసేస్తున్నాము. ఇంకా ఇట్లనే కంటిన్యూగా పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి మనము. ఇంకా మా పెదమమ్మీ కుడుక అవి ఇవన్నీ పెట్టేసి ఇంకా ఫ్లవర్స్ అవి ఇవన్నీ పువ్వులు గిట్ట అన్నీ పెట్టిన తర్వాత బోనం అయితే మనము అంటే అన్నం గిట్ట అవి ఇవన్నీ వండేసినాం కాబట్టి కొంచెం అంటే వీడియో, అది కూడా వీడియో ఉంది, దీని తర్వాత అయితే వస్తుంది. ఇదంతా మొత్తం పెట్టుకొని మధ్యలో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే మంచిగా కుడుక ఒక్క అవి ఇవన్నీ అయితే పెట్టేస్తుంది మా పెదమమ్మీ. మా అమ్మ అయితే ఆకులు అవి ఇవన్నీ పెట్టేసి అవన్నీ పెట్టింది. ఇప్పుడైతే మేము పూలదండ అయితే అమ్మవారికి సమర్పించడానికి అయితే ఇక మేము వడిబియ్యంలో అయితే పూలు ఇంకా పూలదండ అయితే పెడుతున్నాము. ఇంకా పూలు అయితే నీట్గా పెట్టేస్తుంది మా మమ్మీ. పెట్టేసిన తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ ఏమవుతుందో ఈ వీడియోలో చూడండి మీరు. ఇంకా అందరం అయితే కలిసి ఇంకా వడిబియ్యం అయితే తయారైతే చేస్తున్నాం మేము. వడిబియ్యం తయారు చేసిన తర్వాత టెంపుల్కి వెళ్ళి అయితే మీకు వీడియో అయితే చూపిస్తాం మేము. ఇంకా రోజ్ పువ్వు ఇంకొకటి గులాబ్ అవి ఇవన్నీ అయితే గులాబ్ పూలు అవి ఇవి అని చెప్పేసి అయితే మా మమ్మీ మంచిగా డెకరేట్ చేసి పెట్టింది. అందరు ఇట్లనే పెడతారు అనుకోండి, బట్ మా మమ్మీ కొంచెం మంచిగా పెట్టింది అని చెప్పేసి అయితే నేను అంటున్నాను. ఇంకా పెట్టేసిన తర్వాత అయితే మేము అదే బట్ట ఉంటుంది కదా, బట్ట ఇట్లా అంటే ఫోల్డింగ్ చేస్తారు చూడండి, ఇట్లా సమోసా లాగా ఫోల్డ్ చేసేసి అయితే మా మమ్మీ అయితే పెడుతుంది. మా పెదమమ్మ అయితే ఫోల్డింగ్ చేస్తుంది. ఇక్కడ వస్తాను కూడా వస్తలే ఎవరికి ఫోల్డింగ్ అంతా. ఇంకా ఎట్లనో అట్లయితే మా పెదమమ్మ అయితే మంచిగా అయితే ఫోల్డ్ చేసేసింది. ఫోల్డింగ్ చేసి
ఇంకా ఒడి బియ్యంలో అయితే పెట్టేసింది. ఇట్లా ఎందుకు పెడతారో నాకు కూడా తెలియదు. మీకు తెలిస్తే అయితే కామెంట్ చేయండి. ఇంకా ఇదైతే చేసి మధ్యలో మనము ఆకు, కుడక, వక్క ఇవన్నీ పెట్టినాం కదా, అక్కడైతే ఈ బట్ట ఫోల్డ్ చేసి ఇంకా బ్యాంగిల్స్ అయితే పెడుతున్నాం మేము అమ్మవారికి. ఇంకా గాజులు అవి ఇవన్నీ అయితే పెడుతున్నాము. గాజులు పెట్టేస్తుంది మా మమ్మీ. గాజులు అవి ఇవన్నీ పెట్టేసి ఒక శారీ కూడా పెడుతుంది అనుకోండి. ఇంకా గాజులు అయితే పెట్టేసింది మా మమ్మీ. గాజులు పెట్టేసిన తర్వాత అయితే ఏం చేస్తుందో చూసాము. ఇంకా గాజులు అయితే ఇంక ఇట్లా దారంతోనైతే కడుతుంది. అంటే అమ్మవారికి ఇట్లా నార్మల్గా పెట్టరు కాబట్టి ఇట్లా వేసేస్తారు కాబట్టి మా అమ్మ అయితే దారంతోనే కట్టేసి ఒడి బియ్యంలో అయితే వేసేసింది. ఒడి బియ్యంలో వేసేసిన తర్వాత చీర పెట్టింది. చీర ఇవన్నీ వైట్ ఏదో క్లాత్ పెట్టింది. ఇంకా మా మమ్మీ అయిపోయిందంతా. చీర అవి ఇవన్నీ గాజులు ఇంకా పూలదండ అయితే వేయాలి మేము ఫస్ట్. పూలదండ అయితే వేసేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బోనం మీకు చూపిస్తాను. ఇప్పుడైతే పూలదండ అయితే వేయాలి మా మమ్మీ. పూలదండ వేసిన తర్వాత అంటే పూలదండ నార్మల్గా కవర్లో అయితే పెట్టేస్తున్నాం మేము, నార్మల్గా వేస్తలేదు. పూలు ఇంకొకటి పూలదండ అవి అయితే కవర్తోనే ఇంకా ఒడి బియ్యంలో అయితే పెట్టేసినాము. పెట్టేసిన తర్వాత ఇంకా అయిపోయింది. మేము అందరం తయారైపోయి ఇంకా బయలుదేరుతున్నాం. ఇప్పుడైతే మేకనైతే తీసుకొచ్చి అంటే ఇంకా మేకకైతే తెచ్చేసి అయితే బోనం ముంగట తీసుకొచ్చినాము. ఇంకా మేక చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. సో ఇంకా మేమందరం అయిపోయింది. ఒడి బియ్యం అవి ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి మేమందరం తయారైపోయినాము. ఇంకా సగం మంది అయితే వంటున్నారు. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మేక అవి ఇవన్నీ అయితే మా పెద్దాడు అయితే సాకైతే వస్తున్నాడు. సాకనా ఇంకా మొత్తం పోసేసిన తర్వాత ఇంకా మేకనైతే జర తీయడానికి అయితే ఇంకా నించోబెట్టినాం మేము. ఇంకా కొబ్బరికాయలు అవి ఇవన్నీ కొట్టేసి నీళ్ళు తయారున్నాయి, దీపంలు అన్నీ ఓకే. ఇంకా మేక జర తీస్తే మేము వెళ్ళాలి. ఇంకా మా డాడీ, మా పెద్దాడి వీళ్ళందరూ అయితే మా మామ వీళ్ళందరూ అయితే ముందే వెళ్ళిర్రు టెంపుల్కి. మేమైతే ఇక్కడ ఉన్నాం, వాళ్ళు ముందే వెళ్ళేసారు. మా పెద్దాడి వాళ్ళు ఇక్కడ ఉంటారు, మేము వెళ్తాం ఇంకా టెంపుల్కి నెక్స్ట్. ఇంకా మేకను చూడండి ఎట్లా చూస్తుంది. మా అక్క అయితే వీడియో చేసేటప్పుడు ఇట్లనే కామెడీలు చేస్తుంది. ఇంకా అందరం అయితే కలిసి మొక్కినాము. ఇంకా చూడండి మేము అందరం ఎట్లా తయారైపోయి అయితే ఉన్నాము. ఇంకా మేక అయితే ఉరుకుతుందని చెప్పేసి అయితే దాని చెవులు గట్టిగా పట్టుకొని ఉన్నాం. మా మమ్మీ అయితే మొక్కింది. మా మమ్మీ శారీ బాగుందో కామెంట్ చేయండి. మా మమ్మీ శారీ బాగుంటే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసి లైక్ చేయండి. ఇంకొకటి మేము అందరం తయారైపోయినాం. ఇంకా మా కుషాలి కూడా ఎట్లుందో ఒకసారి అయితే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మేమందరం అయితే లైన్గా మొక్కేసి మేమైతే ఇంకా వెళ్తున్నాము. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాము. మా నాన్న అయితే అంటే పసుపు కుంకుమ అయితే బొట్టు గిట్ట పెట్టి పసుపు కుంకుమ అయితే దానికి పెట్టేసి అయితే దాని నోట్లో మందు అయితే పోస్తున్నారు. సో అది నోరే తెరుస్తలేదు. ఎంత ట్రై చేసినా కూడా లాస్ట్కి తెరిచింది అయితే పోసేసారు మా మామ వాళ్ళు. ఇంకా ఇదే అనమాట. ఇట్లా ఇంకా మేక ఉరుకుతుందని చెప్పేసి అది దాగంగానే ఇంకా ఏమైందో ఏమో దానికి కాళ్ళకి ఇంకా అదే చేతులకి అయితే పసుపు కుంకుమ అయితే వేసింది మా నాని. ఇంకా మా పెద్దాడైతే తపిస్తూనే ఉన్నాడు అది ఏం జరిపిస్తలేదని చెప్పి. దానిపైన పోసినాము, దానికి నోట్లో పోసినాము. ఇవన్నీ కూడా ఎలా అటెటో వెళ్ళిపోతుంది బయటికి. ఇక కొంతసేపు అయితే ఇంకా బయటికే వెళ్ళిపోతుండే. మా డాడీ మా మామ వీళ్ళందరూ పట్టుకొని అయితే దాని లోపల తీసుకొచ్చినారు. దానికి ఏమవుతుందో ఏమో బయటికి వెళ్ళిపోతుంది. అక్కడ గేట్ వేసి ఉంది కాబట్టి సరిపోయింది. ఇంకా మా మామ కూడా లోపల డోర్ కూడా పెట్టేసి ఇప్పుడైతే సాప పైకి అయితే వచ్చింది. అట్లా అన్నీ తిరిగి కూడా చూసి వస్తుంది ఇటు. ఏమవుతుందో ఏమో మేకకి తాగంగానే. ఇంకా జరితిచ్చిన టైంకి మేమైతే బోనం గిట్ట తీసుకొని గుడి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఇంకా చూడండి బోనాలు అయితే అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా మేమైతే అంటే మేక జరితిచ్చేసింది, మా వెనకాల చూస్తున్నారు కదా. ఇంకా మా డాడీ అయితే మా మమ్మీకి బోనం ఎత్తిపిస్తుండే, మా పెద్ద డాడీ అయితే మా పెద్ద మమ్మీకి అయితే బోనం ఎత్తిపిస్తుండు.
ఇంకా చూడండి ఇంకా అంటే ఇంకా బోనం ఎత్తుకోగానే ఇంకా మా అమ్మ అయితే ఎక్కడికైనా నడిచి అయితే అక్కడ దాకా బయట దాకా వచ్చింది. ఇదైతే మా ఫ్యామిలీ పిక్ తీసుకుంటున్నాం మేము. ఇంక ఇది అయిపోయిన తర్వాత అయితే మేము టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. మా డాడీ అయితే నీళ్ళ కుండ ఉంటుంది కదా, అదైతే పోసినారు. మా అత్త అయితే వడిబియ్యం అవి ఇవన్నీ పట్టుకుంది. మేమందరం అయితే వెళ్ళిపోతున్నాం. మా డాడీ, మా పెద్ద డాడీ వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు టెంపుల్కి వెళ్ళేసి వచ్చినారు కాబట్టి. టెంపుల్కి వెళ్ళేసి మేమే చెప్పినాం టెంపుల్కి ముందే వెళ్ళి రండి అని. ఇంకా మేమైతే మెల్లగా అట్లా అని బయటకు వస్తున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే వెనకాల అవన్నీ రూమ్స్. మీకు పార్ట్ 1లో కూడా కన్ఫామ్గా చెప్పి ఉంటా. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే మేము వచ్చేసినాము. అంటే ఎత్తుకొని రాలే, నార్మల్గా కాళ్ళనే వచ్చేసినాం. ఇంకా అంత దూరం అంటే కొంచెం దూరమే ఉంది. అంత దూరం ఇంకా ఎండ ఇంకా మస్తు మండుతుంది. ఇంకా మేమైతే ఇంకా జల్దీ అయితే ఫటాఫట్ నడుస్తున్నాము. ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చే వరకు కొంచెం అయితే టైం పడ్డది మాకు, అంత కొంచెం దూరం ఉంది కాబట్టి. ఇంకా వచ్చిన తర్వాత అయితే ఇక్కడ ఒక ఆమెకైతే దేవుడు వస్తున్నాడు అని చెప్పేసి అయితే మేము అందరం ఆగినాం. ఇంకా చూస్తున్నారు కదా, మా నాన్నకి కూడా దేవుడు వచ్చింది చూడండి. ఇంకా బయటనే మా నాన్న అయితే దేవుడు వచ్చింది కాబట్టి ఇక మూగి అయితే లోపలికి వచ్చినాము. మేమందరం లోపలికి వచ్చేసిన మా నాని బయట ఉంది. ఇంకా అట్లనే ముంగట ఉన్న వాళ్ళందరికీ బోనం ఎత్తుకున్న వాళ్ళకి దేవుళ్ళు వస్తున్నారు, అది మేము చూసినాము. ఇంకా దీని తర్వాత అయితే మా అత్త చూడండి పక్కనే ఉంది. మా నాన్న అయితే దేవుడు వచ్చిన ఊగుతుంది. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము జల్దీ. ఎందుకంటే ఎండలు ఎట్లున్నాయి అంటే చాలా మంట, కింద అయితే ఇంత కూడా అడుగు పెట్టలేము. ఇంకా మేమైతే ఇక్కడ మ్యాట్ వేసి పెట్టినారు. ఇంకా ఇక్కడ కూడా లోపల కూడా ఒక ఆమెకి అయితే దేవుడు చెప్తుందేమో. సో మా అమ్మ అయితే ఇంకా జల్దీ పక్కకే నడుచుకుంటూ అయితే వెళ్తుంది. ఎందుకంటే ఎండలు అట్లున్నాయి, కానీ వీళ్ళు ఎట్లా నడుస్తారో ఏమో కదా. ఇంకా పెద్ద పెద్ద మేకల్ని కోడ్లను అయితే తీసుకొచ్చి అమ్మవారికి అయితే సమర్పిస్తున్నారు వేరే వాళ్ళు. ఇంకా మేమైతే బోనం గిట్ట తీసుకొని గుడి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక బోనం సమర్పించే దగ్గర అయితే వెళ్తున్నాము మేము. బోనం సమర్పించే దగ్గర ఒక 20-50 అట్లా తీసుకుంటారు, 100 రూపీస్ అట్లా తీసుకుంటారు. మేము పోయినసారి వచ్చినప్పుడు అయితే 20-50 అట్లా ఉండే. ఇప్పుడైతే 2 బోనాలకి ఒక 200 అంటే 150 అట్లా తీసుకున్నారు వీళ్ళు. ఇక్కడైతే కోతులు అయితే చాలా ఉన్నాయి. ఇంకొకటి చిన్న చిన్న పిల్ల కోతులు అయితే మస్తు ఉన్నాయి. ఇంకా అవి ధనాధన దూకుతున్నాయి ఒకటేసారి. ఇంకా మేమైతే బోనం గిట్ట తీసుకొని అయితే వచ్చేసినాం ఫస్ట్. ఎండలు ఇక మీకు నార్మల్గా వీడియోలు చూస్తుంటే అయితే అర్థం కాదు, కానీ అక్కడైతే ఇంకా మస్తు మండుతుంది కాలు అయితే కింద. ఇంకా జల్ది అయితే వచ్చేసి బొట్లు గిట్ట పెట్టుకొని బోనం అయితే మేము ఇక్కడైతే సమర్పించినాము ఇద్దరు అమ్మవార్లకి. ఇంకా వడిబియ్యం అయితే లోపల తీసుకుంటారు కాబట్టి లోపల వీడియో తీయనిరు మమ్మల్ని. సో వీడియో తీయలేము, సారీ ఫర్ వీడియో తీయలేము కాబట్టి మేము. ఇంకా మా నాన్న అయితే చిన్న చెంపులో మేము నీళ్ళ శాఖలు తీసుకొచ్చినాం కదా, అదైతే మొక్కేసి ఇంకా నీళ్ళ శాఖ అయితే పోస్తుంది. ఇక్కడ వీళ్ళైతే ఒక 150 అట్లా తీసుకుంటారు, దానికంటే తక్కువ లేదు, దానికంటే ఎక్కువ లేదు. ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత అయితే మేము ఇంటికైతే వచ్చేసినాము. బోనం వడబియ్యం ఇవన్నీ సమర్పించిన తర్వాత అయితే వచ్చి ఇంటి ఇట్లా ఫన్గా డ్యాన్స్ ఆడి ఇవన్నీ చేసేసి అయితే ఇంకా అలసిపోయి అయితే కూర్చున్నాం మేము. లేకపోతే చూడండి వాళ్ళు ఎట్లా ఆడుతున్నారు. మా కాత్య, మా లక్కీ, అక్షిత వీళ్ళందరూ అయితే ఎట్లా ఫన్ ఉండే. ఇంకా బయట అయితే కర్రీస్ ఇవన్నీ అయితే వండేస్తున్నారు, మేకని కోసేసినారు. ఇంకా మేమందరం ఆడుతున్నాము. ఇంకా వీళ్ళందరూ ఇట్లా ఫన్గా ఎక్సైట్గా అయిపోతున్నాము మేము. సో అందరం అయితే ఫుల్ ఫన్ చేసినాం లోపల టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత. ఇంకా ఈరోజు వెళ్ళిపోతాం కాబట్టి కొంచెం ఫన్ అయితే చేసినాం ఇక్కడ. మాకు అనిపించింది మంచిగా అయింది డే అని చెప్పేసి అనిపించింది. ఇంకా మేమైతే లడ్డూల కోసం అని చెప్పేసి అయితే బయటికి అయితే వచ్చినాము. ఇక్కడ ఇవన్నీ కనిపిస్తే ఇట్లా అని ఫ్లవర్స్ అయితే చూసినాం. అక్కడైతే మాకు టెంపుల్కి వెళ్ళిన తర్వాత తడకలు అయితే మా పైన పడుతున్నాయి, జస్ట్ మిస్. మేము పక్కకైతే వెళ్ళిపోయినాం. ఇంకా అమ్మ అడిది మీ చెల్లిని సవా మీ అక్కని సవా
ఏం చేయాలా బొమ్మడిది? నువ్వు ఎవరిని ఇస్తలేవు బొమ్మడిది. ఏంటి 1 2 3 యాక్షన్. బొమ్మడిది నేను ఎప్పుడో కోరుకున్నాను నిన్ను. సార్ ఏంటి సార్ అది? వెయిట్ వెయిట్. ఎప్పుడు మందు తెప్పియంరా. ఏందిరా ఇది కథ? మీ చెల్లి ఏమంటది మందు తాగొద్దు అంటది. నేనేమంటా మందు తాగుతాను ఒక పెగ్గు అంట. మా బామ్మ అంటాడు బావా నువ్వెందుకు ఒక్క పెగ్గు తాగుతావు బా? నా చెల్లె చెప్తా బావా 3 పెగ్గులు తాగు బావా, నేను చెప్తాను మా చెల్లెకి అని చెప్పేసి చెప్తాను. ఏం చేయాలరా? మీ అన్నేమో ఒక్క పెగ్గు పోసి పంపిస్తాంటుడు, నువ్వేమో 3 పెగ్గులు వస్తాంటుడు. ఏం చేయాలరా? లాస్ట్ నువ్వు ఎన్ని పెగ్గులు ఒక్క తాగాలనుకుంటున్నావు? పెగ్గు కాదురా, ఒక్క పెగ్గు లేకపోతే పర్లేదు ఇంటికి పోతారా ఇంటికి. ఇవైతే మేము అక్కడ దిగిన పిక్స్, మా మమ్మీ డాడీ వాళ్ళతో అందరం దిగినాము. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.